హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని సెంటెన్సెస్ యాజ్ వెల్ యాజ్ వాటి తెలుగు మీనింగ్స్ కూడా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. మీకు హెల్ప్ఫుల్గా ఉండిందంటే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ సెంటెన్స్, ఎవరినైనా చిన్నపిల్లల్ని మనము ఊరుకో అని చెప్పాలనుకోండి, అప్పుడు ఇంగ్లీష్లో ఏమని చెప్తాము? కీప్ క్వైట్ అంటామన్నమాట. అలాగే సపోజ్ వాళ్ళని ప్లీజింగ్గా అడగాలనుకోండి, అప్పుడు ప్లీజ్ కీప్ క్వైట్ అంటామన్నమాట. ఎవరైనా ఒక విష్ చేస్తున్నారనుకోండి, అంటే నేను అదైతే బాగుంటుంది, నేను ఇదైతే బాగుంటుంది అని అనుకుంటున్నాం అనుకోండి, అని చెప్పాలనుకోండి, ఐ విష్ ఐ వర్ ఏ డాక్టర్, అంటే నేను డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అనొచ్చు. లేకపోతే ఐ విష్ ఐ వర్ ఏ పిఎం అని అనొచ్చు అనమాట. అంటే నేను అయితే బాగుండేది అని మనం చెప్పాలనుకోండి, అప్పుడు ఐ విష్ ఐ వర్ ఏ డాక్టర్ ఆర్ పిఎం ఆర్ సిఎం ఏదో ఒకటి ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎంత కఠోర జీవితం గడుపుతున్నాము అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏమంటామంటే దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అనేది చూద్దాము. వాట్ ఏ హార్డ్ లైఫ్ వి లీవ్ అనొచ్చు అనమాట. ఆర్ వి లీడ్ అని కూడా అనొచ్చు అనమాట. రాత్రి ఎముకలు కొరికే చలిగా ఉంది అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చెప్తాము? ఇట్ ఈస్ ఎ టెర్రిబ్లీ కోల్డ్ నైట్ అంటామన్నమాట. ఆర్ బిటర్లీ కోల్డ్ నైట్ అంటామన్నమాట. అంటే చాలా ఎక్కువ చలిగా ఉంది అని చెప్పాలనుకోండి, అప్పుడు అట్లా చెప్తామన్నమాట. ఆమె తన పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయదు, నెగ్లెక్ట్ చేయదని ఇంగ్లీష్లో ఎలా చెప్తామంటే షీ నెవర్ నెగ్లెక్ట్స్ హర్ డైలీ రొటీన్ అని అనొచ్చు అనమాట. అంటే రోజు చేసే పని నెగ్లెక్ట్ చేయదు అని చెప్తామన్నమాట. ఎవరు ఇంతటి అవమానాన్ని సహించలేరు అని చెప్పాలనుకోండి, అప్పుడు ఏం చెప్తామంటే నో వన్ కెన్ బెయిర్ సచ్ అన్ ఇన్సల్ట్ అని అంటామన్నమాట. మనము ఈ రోజులను ఎప్పుడూ మర్చిపోలేము అని చెప్పాలనుకోండి, వి విల్ నెవర్ ఫర్గెట్ దీస్ గుడ్ డేస్ అనొచ్చు అనమాట. పని కాస్త ఆపేస్తారా, ఏదైనా చేస్తున్న వర్క్ని ఆపేస్తారా అని అడగాలనుకోండి, అప్పుడు ఏమంటామంటే విల్ యూ స్టాప్ డూయింగ్ దట్ వర్క్ అనొచ్చు అనమాట. కొంచెం ఈ కప్పు పాలు తీసుకోండి అని చెప్దాం అనుకోండి ఎవరికైనా వచ్చినప్పుడు, అప్పుడు ప్లీజ్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ మిల్క్ అంటామన్నమాట. మనం జనరల్గా చెప్పాలనుకోండి, మన కంట్రీలో ముంబై అంత పెద్ద సిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏమని చెప్తామంటే నో అదర్ సిటీ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ముంబై అంటామన్నమాట. అండ్ ఈ వీడియో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ సెంటెన్సెస్ని మీరు డైలీ యూజ్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్.